ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందో ప్రతి సందర్భంలోనూ తనకు తోచిన రీతిలో ఆ పాయింట్ను లేవనెత్తి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజల మధ్యలో ఉండి చేయవలసిన పోరాటాలకు ఇంకా ఆయన సన్నద్ధంగా లేరు. మెజారిటీ ఆయన విమర్శలన్నీ ఎక్స్ వేదిక మీదే వ్యక్తమవుతున్నాయి. కొన్నిసార్లు ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. కాకపోతే సంక్రాంతి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రతి వారంలో 2 రోజుల పాటు ఒక్కో జిల్లాలో ఉంటూ అక్కడ కార్యకర్తలను కలుస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వం మీద పోరాడతాను అని జగన్ ప్రకటించారు. ఇప్పుడు చూడబోతే జగన్ జిల్లాల యాత్ర మరికొంతకాలం వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. 2 వారాల పాటు విదేశాల్లో పర్యటించేందుకు ఆయన సిబిఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. అంతా ఆయనే అనుకున్నట్లుగా జరిగితే, అనుమతులు వస్తే ఈ నెల 25వ తేదీ వరకు జగన్ భారత్లో ఉండే అవకాశమే లేదు. ఆ తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే జిల్లాలకు వెళ్లడం కుదరకపోవచ్చు. ఎటు చూసినా సరే జగన్ జిల్లాల యాత్ర ఈ నెలలో జరిగే వ్యవహారం కాదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ జిల్లాల యాత్ర పట్ల పార్టీలో చాలా ఆశలు ఉన్నాయి. సంక్రాంతి తరువాత ప్రభుత్వం మీద పోరాటం చేయటంతో పార్టీకి కొత్త జోష్ వస్తుందని కూడా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. జగన్ పట్ల వ్యతిరేకతతో ఉన్న నాయకులు కొందరు జిల్లా యాత్రలు మొదలయ్యాక అందులో యాక్టివ్ రోల్ తీసుకోవడం ఇష్టం లేక ముందుగానే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం కూడా జరిగింది. జగన్ సంక్రాంతి నుంచి జిల్లాలకు వస్తారని ఎదురు చూస్తూ ఉండగా ఆయన విదేశీ యాత్ర సంగతి తెరపైకి వచ్చింది. జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుక ఈ నెల 16వ తేదీన లండన్లో జరగనుందని, అందుకు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు. 2 వారాల పర్యటనకు అనుమతి అడిగారు. అయితే అనుమతి ఇవ్వద్దు అంటూ సిబిఐ వాదనలు వినిపించింది. జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోంది అని చెప్పింది. అయితే ఆలస్యం కావడానికి జగన్ ఎన్నడూ కారణం కాదని ఆయన న్యాయవాదులు అంటున్నారు. ప్రస్తుతానికి 8వ తేదీకి కేసు విచారణ వాయిదా పడుతుంది. అయితే ఆయనకు అనుమతి వచ్చే అవకాశమే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే జగన్ జిల్లాల యాత్ర ఫిబ్రవరికి వాయిదా పడవచ్చని అనుకుంటున్నారు.